అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ చెరువు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే వాటర్ డాగ్స్, నీటి కుక్కలు ఉన్నాయని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఒక వీడియో అయితే వైరల్గా మారిన పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించి కొన్ని నీటి కుక్కలు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అయితే వాటిని చూసామని అయితే కొంతమంది అయితే వీడియోలు అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. అసలు అవి ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చాయని అయితే వాటిని వీక్షించడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే జనాలు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనమైతే ఈ చెరువు దగ్గర అయితే నిలబడ్డాము. వీటి శాస్త్రీయ నామం వచ్చేసి అయితే అట్టర్ అనే శాస్త్రీయ నామం అయితే ఇది కలిగి ఉంటుంది. ఇవి ఉభయచరాలు, ఇటు నీటిలోను అటు భూమిపైన సైతం జీవించగలవు. క్షీరదాలు, పాలిచ్చే జంతువులు ఇవి. అంతేకాకుండా వీడైతే ప్రధాన ఆహారం అయితే చేపలను అయితే తినడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు అయితే కొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం చూసారా మీరు వాటిని, ఎలా ఉన్నాయండి? చూసినాం, మొన్న చూసినాం, మంచిగానే ఉన్నాయి. ఇలా తెల్ల ఇట్లా లేచి నిలబడి కాళ్ళతో నడుస్తూ ఉన్నాయి. ఓకే, చూసినాం మొన్న. అది అంటే 2 తారీఖు నాడు. ఓకే. అంటే ఎన్ని చూసారు, అంటే ఎక్కడి నుంచి వచ్చాయని మీరు భావిస్తున్నారండి? 10-15 వరదకాలం నుంచి వచ్చినాయి. వరదకాలం నుంచి వచ్చాయి. అవి ప్రస్తుతం అంటే నైట్ పూట వచ్చినాయి. అవి గడ్డ ఎక్కినట్టున్నాయి. ఇటు నీళ్ళు కనబడకు ఇటు వచ్చినాయి. అంటే మీరు గతంలో ఎప్పుడైనా చూసారా సార్ వీటిని? చూడలే ఇదారు చూడలే. మాకేం తెలియదు, చూడలే. ఓకే, అంటే మీరు ఎవరు చెప్పారు మరి వీటిని నీటి కుక్కలు అంటారని ఏమని చెప్పారు? అంటే అవి చూడడానికి అయితే కొంత ముంగీసలాగా ఉంటాయి. అంతేకాకుండా తల వచ్చేసి సీల్ చేపను పోలినట్టు అయితే ఉంటుందని అయితే అంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మీరు అయితే ఎప్పుడు చూడలేదు. మరి మీరు ఏమని అనుకున్నారు ముందు చూసినప్పుడు వాటిని? నేను నీరు పిల్లులు, నీరు కుక్కలు ఏమో అని అనుకున్నాను. చాలా మంది వచ్చారు, జనం చాలా మంది వచ్చారు. ఓకే, అంటే ప్రస్తుతం ఇంకా ఏమనుకుంటారు మరి? అవి ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి 10-15 ఉన్నాయి. ఇక్కడ నాట్యం చేసిన ఇలా మస్తు. అదే ప్రస్తుతం మేమైతే ఇక్కడైతే చూసాము 10-15 అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. వరద కాలువకు సంబంధించి అయితే ఇప్పుడైతే మధ్య మానేరు జలాశయానికి సంబంధించి అయితే నీరైతే ఎక్కువ మొత్తంలో ఇక్కడికైతే విడుదల అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ మధ్య మానేరు జలాశయం నుంచి అయితే వచ్చాయని చెప్పేసి అయితే కాలువ నుంచి వచ్చాయనేది వీరైతే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మీద మనతో పాటు అయితే మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు చూసారా, ఎలా ఉన్నాయండి అవి? గద కొంచెం బ్లాక్ అనిపించినాయి. ఓకే, గిట్టే సేమ్ మన ముంగిస లెక్క అనిపించినాయి. ఇక్కడ ఒకసారి కూడా చూసినాం మేము కూడా. ఓకే, ఇక అంతేగా మళ్ళీ ఇప్పుడు కనవాలి. ఇక కాకపోతే ఇక వీడియోలో వైరస్ అయింది కాబట్టి చూసినాం అంతే. ఓకే, అంటే ఏమనిపించింది అవి చూస్తే? అంటే సేమ్ ముంగిసలాగానే అనిపించినాయి. వీటి మళ్ళీ గిట్లా ఇట్లా పందులు గిట్ల ఉంటాయి కదా, అవిట్లని కూడా బెదిరించినట్టు కూడా కనబడ్డాయి ఇక్కడ. అంటే మీరు అవి ఏవో ముంగిసలేవో అని అనుకున్నారు? ముంగిసలే అనుకున్నాం మేము ఫస్ట్. కాకపోతే ఆ తెనుగోళ్ళు ఉంటారు కదా ముదిరాజు, వాళ్ళని అడిగితే గిట్ల ఫలాని అని చెప్పిర్రు అన్నట్టు, నీరు విల్లులు అన్నట్టు అన్నారు. దానికంతే మనకి అంటే ఏమైనా అధికారులు వచ్చారా? అంటే అటవీ శాఖ అధికారులు వచ్చి ఎవరైనా? అలా సుంటులు అయితే ఎవరు కనవాలి, మరి ఎవరు రాలే. ఓకే, ప్రస్తుతం అయితే అటవీ అధికారులు అయితే ఎవరైతే రాలేదని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. మీరు చూసారా వీటిని? మేము చూడలేదు. మొన్న ఈవినింగ్ మా విలాసార్ గ్రూప్లో ఈ వీడియో పెట్టారు ఒక అతను. అయితే మేము చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏంటంటే ముంగిసల్ టైప్ ఉంటాయి కదా, అవి అనుకున్నాము. అయితే మా చెరువు విలాసార్ చెరువు అంచుకుంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ ఉంది. కొంతమంది చేపలు పట్టే వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్తే విన్నాము కానీ చూడలేదు. అయితే మొన్న ఈ వీడియో చూసిన తర్వాత అవి మా చెరువులోకి దిగినాయి. అంటే కెనాల్ నుంచి చెరువులోకి వచ్చినాయి. ఇందులో చేపలు ఉన్నాయి కాబట్టి చేపలు తిన్నాక సంథింగ్ ఎట్లా ఇటు వచ్చి ఇక్కడ మైసమ్మ చెట్టు ఉంటుంది, అక్కడ చక్కెరలు కొట్టినాయి. ఒక గంట సేపు కొట్టినాయి. ఆ వీడియో మా గ్రూప్లో పెడితే ఆ వీడియో చూసిన, ప్రత్యక్షంగా అయితే చూడలేదు. ఈ చెరువు ప్రత్యేకత ఏంటండి? మామూలుగా ఇది కాకతీయులప్పటి నుంచి ఉన్న చెరువు, చాలా పెద్ద చెరువు ఇది. ఇది మళ్ళా ఒకప్పుడు రుద్రంగి తర్వాత కాన్స్టిట్యూషన్లో విలేజ్ పెద్దది. ఇది మా విలాసార్ అనేది పెద్దది. నర్మల చెరువు తర్వాత ఇదే. ఇంకా ఏం చెప్తారు మరి వీటి గురించి? అయితే ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? జాగ్రత్తలు తీసుకుంటున్నారా మరి? ఏం లేదు, జాగ్రత్త ఏమున్నది, అత్తురు పోతురు అంతే, చూస్తురు వెళ్తారు అంతే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఒక వీడియో అయితే వైరల్గా మారిన పరిస్థితి అయితే నెలకొంది. చాలా అటవీ నీరు అయితే ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అయితే ఇవైతే ఉండడం జరుగుతుంది. ఇటైతే భూమిపైన, అంతేకాకుండా నీటిలో సైతం ఉండే ఉభయచరాలుగా అయితే వీటిని అయితే పిలుస్తారు. వాటర్ డాగ్స్ అంటారు, నీటి కుక్కలుగా అయితే వీటిని అయితే పిలవడం జరుగుతుంది. నీటిలో చేపలు వీటి ఆహారంగా అయితే ఉంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు అయితే క్యూ కడుతున్నారు. ఇక్కడ స్థానికులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు సైతం వాటిని చూడడానికి అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి అయితే మనమైతే విలాసార్లో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.